ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన కానీ చాలా మందికి కన్ఫ్యూజింగ్గా అనిపించే అంశంపై మాట్లాడుకుందాం. ఇది మన దేశ ఎకనామీకి చాలా ఇంపార్టెంట్. జీడిపి మరియు మన దేశ అప్పు. దేశం అప్పు జీడిపిలో 80% ఉందంటారు కొందరు, మరికొందరు అయితే 50% ఉంది అంటున్నారు. ఏది నిజం? ఈ నెంబర్స్ నిజంగా మన లైఫ్ను ఎఫెక్ట్ చేస్తాయా? అసలు ఈ జీడిపి అంటే ఏంటి? డెబిట్ టు జీడిపి అంటే ఏమిటి? ఇందులో ఏమేమి రకాలు ఉంటాయి? అప్పులు కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుందా? స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తాయా? అమెరికా లాంటి పెద్ద దేశాల ఎకనామిక్ డిసిజన్స్ మన జీడిపిని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఇలాంటి చాలా డౌట్స్ ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాం. జీడిపి అంటే ఏంటి? ముందుగా జీడిపి అనే ఈ ఎకనామిక్ టర్మ్ ఎందుకింత కీలకంగా మారిందో చూద్దాం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశం మొత్తం ఉత్పత్తి, ఒక దేశం ఎంత ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా ఉంది లేదా వీక్ గా ఉంది అని తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం యూజ్ చేసే మెజర్మెంటే ఇది. దీని హిస్టరీ 1944 నుంచి మొదలైంది. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీయే ఉంది. 1929 నుండి 1939 వరకు అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ అనే ఒక పెద్ద ఆర్థిక సమస్య వచ్చేసింది. లక్షలాది మందికి జాబ్స్ కోల్పోయారు, బ్యాంక్స్ దివాలా తీసేశాయి, స్టాక్ మార్కెట్స్ డౌన్ అయిపోయాయి, ప్రజలు లోన్స్ తిరిగి చెల్లించలేని పరిస్థితికి దిగిపోయారు. ఈ క్రైసిస్ నుంచి బయటపడడానికి, దేశ ఎకనామిక్ సిచ్యువేషన్ ని అంచనా వేయడానికి అప్పటి అమెరికన్ గవర్నమెంట్ కొన్ని కొత్త మెథడ్స్ ని స్టార్ట్ చేసేసింది. వాటిలో ఒకటి జీడిపి. ఎకనామిక్ ఎక్స్పర్ట్ అయిన సైమన్ క్యూబినెట్స్ చెప్పిన సలహా ఆధారంగా 1944లో జరిగిన బ్రిటన్ వుడ్స్ మీటింగ్ లో జీడిపిని ఒక స్టాండర్డ్ గా ప్రపంచ దేశాలు యాక్సెప్ట్ చేసేసాయి. సరే, ఈ జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీనికి ఒక ఈజీ ఫార్ములా ఉంది. జీడిపి ఈక్వల్ టు C+I+G+X-M అంటారు. అసలు సి అంటే పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, వ్యక్తిగత వినియోగ ఖర్చులు. అంటే ఒక దేశంలోని ప్రజలందరూ ఒక సంవత్సరంలో వస్తువులు, సర్వీసెస్ మీద చేసే మొత్తం ఖర్చు. ఉదాహరణకు మీరు కొనే బట్టలు, తినే ఫుడ్, సినిమా టికెట్లు, ఫోన్ రీఛార్జ్లు, ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఐ అంటే గ్రాస్ ప్రైవేట్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. అంటే బిజినెస్లలో పర్సన్స్ కొత్తగా చేసే ఇన్వెస్ట్మెంట్లు, ల్యాండ్ కొనడము, ఇల్లు కొనడము, ఫ్యాక్టరీలు పెట్టడము, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, ఇవన్నీ దీని కిందకే వచ్చేస్తాయి. జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ ఖర్చులు, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్ చేసే మొత్తం ఖర్చులు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు, బ్రిడ్జిలు, రోడ్లు కట్టడము, హాస్పిటళ్ళు కట్టడము, డిఫెన్స్ కోసం చేసే ఖర్చులు, ఇవన్నీ జీడిపికి హెల్ప్ అవుతూ ఉంటాయి. X-M అంటే నికర ఎగుమతులు. ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. మన దేశ ఇతర దేశాలకు అమ్ముతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్లో నుంచి మనం ఇతర దేశాల నుంచి కొంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని తీసివేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఈ నికర ఎగుమతులు దేశ ఎకనామిక్ సిచ్యువేషన్లో ఒక ముఖ్యమైన ఇండికేటర్గా నిలుస్తాయి. ఈ 4 భాగాలను కలిపి ఒక దేశ జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తారు. చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి, ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారయ్యే ఫైనల్ గూడ్స్, సర్వీసెస్ మొత్తం వాల్యూనే జీడిపి అంటారు. మరి ఈ జీడిపి లెక్కలలో కొన్ని చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు 2024లో 100 మొబైల్ ఫోన్స్ తయారు చేసుకున్నారనుకోండి, కానీ ఆ సంవత్సరంలో మీరు 20 మొబైల్స్ మాత్రమే అమ్మగలిగారు, మిగతా 80 మొబైల్స్ని స్టాక్లో ఉంచుకున్నారు. జీడిపి క్యాలిక్యులేషన్లో అమ్మబడిన 20 మొబైల్నే కాదు, ప్రొడ్యూస్ అయిన 100 మొబైల్ని కూడా లెక్కేస్తారు. ఎందుకంటే అవి ప్రొడ్యూస్ చేయబడ్డాయి కాబట్టి. వచ్చే ఏడాది మీరు మిగిలిన 80 మొబైల్స్ని అమ్మేస్తారు. వాటిని 2025 జీడిపిలో మళ్ళీ లెక్క పెడతారు, ఎందుకంటే అవి 2024లోనే ప్రొడ్యూస్ అయిపోయాయి కాబట్టి. ఇంకో ఉదాహరణ చూద్దాం. అగ్రికల్చర్ సెక్టార్లో చూసుకుంటే మీరు ఒక ఎకరం పొలంలో వరి, మిర్చి పండించారు. వరి వాల్యూ ఏమో 10,000 రూపాయలు ఉంటే మిర్చి వాల్యూ 5,000 రూపాయలు అనుకుంటే మీ ద్వారా జీడిపికి 15,000 రూపాయలు యాడ్ అయినట్టు లెక్క. ఈ పంటను కొన్న వ్యక్తి దానిని ప్రాసెస్ చేసి, అంటే వరిని బియ్యంగా మార్చి, మిర్చిని కారంగా మార్చి చేసి అమ్ముకుంటాడు. అప్పుడు అతని ద్వారా 5,000 రూపాయల వాల్యూ యాడ్ అయ్యి జీడిపిలో కలుస్తుంది. అంటే ఒక వస్తువు వాల్యూని ఎన్ని చేతులు మారినా ప్రతిసారి మొత్తం ధరను లెక్క పెడతారు. ప్రతి స్టెప్ లో ఎంత వాల్యూ యాడ్ అవుతుందో దాన్ని మాత్రం క్యాలిక్యులేట్ చేస్తారు. చివరకు ఫైనల్ ప్రోడక్ట్ ఎంతకు అమ్ముడవుతుందో దాని నుంచి ఇంటర్మీడియట్ ఖర్చులను తీసివేసి వాల్యూని లెక్కేస్తారు. అలాగే మీరు మీ ఇంట్లో తినడానికి పండించిన పంటల్ని కూడా జీడిపిలో లెక్క పెడతారు, అమ్మినా లెక్క పెడతారు. కానీ వచ్చే ఏడాది కోసం నిల్వ చేసుకున్న ధాన్యాన్ని ఇంటర్మీడియట్ కన్సంప్షన్ కిందకి లెక్కేస్తారు. అంటే అది ఇంకా ఫైనల్ కన్సంప్షన్కి రాలేదు కాబట్టి. సర్వీసెస్ విషయంలో కూడా అంతే. మీరు సలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుని 200
రూపాయలు ఇచ్చినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు 500 రూపాయలు ఇచ్చినా అవి సర్వీసెస్ రూపంలో జీడిపిలో కలుస్తాయి. సాఫ్ట్వేర్ సర్వీసులు, గవర్నమెంట్ డాక్టర్స్, టీచర్స్, ఆర్మీ పర్సనల్స్, ఇలా అనేక ప్రభుత్వ సర్వీసెస్ కూడా జీడిపి కిందకి వస్తాయి. వీటిని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కింద జీడిపిలో తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే, మీరు మీ ఇంట్లో వంట వండుకుంటే, ఇల్లు క్లీన్ చేసుకుంటే వాటిని సర్వీసెస్ కిందకి లెక్కించరు. ఇప్పుడు మీకోసం ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ఈ జీడిపి లెక్కలు ఎప్పుడైనా 100% పక్కాగా ఉంటాయంటే మనం చెప్పలేము. ఎందుకంటే వాటిపై రాజకీయ ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పుడు ఎకనామిక్ డేటా సరిగ్గా లేదని, తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని ఒక హై లెవెల్ ఆఫీసర్ని తొలగించేశారు. తర్వాత వచ్చిన వ్యక్తి గతంలో కంటే ఎక్కువ పాయింట్స్ కలిపి డేటాను చూపించారు. చూసారా నెంబర్స్ను ఎలా మార్చేశారో? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా అమెరికా విధించిన కొన్ని టెరిఫ్స్ పన్నుల దెబ్బకు మన దేశ ఎగుమతులు తగ్గుతున్నాయని, దానివల్ల జీడిపి టార్గెట్స్ 2% వరకు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే మన ప్రభుత్వం కూడా జిఎస్టీ స్లాబ్స్ని తగ్గిస్తామని, వస్తువుల రేట్లు తగ్గించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీడిపి నష్టాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సరే, మరి మన ఇండియాలో ఈ జీడిపి లెక్కలు ఎవరు వేస్తారు? ఎక్కడుంటారు వాళ్ళు? మన దేశం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ కింద నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఉంది. వీళ్ళు ఈ జీడిపి లెక్కలతో పాటు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి చాలా ఎకనామిక్ డేటాను కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి నెల రిపోర్ట్స్ వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒకసారి జీడిపి లెక్కలు వేస్తారు, రిలీజ్ కూడా చేస్తారు. అలాగే ఏడాదికి ఒకసారి యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇస్తూ ఉంటారు. మీకు అనిపించవచ్చు వీళ్ళని ఎప్పుడూ చూడలేదని, జనాభా లెక్కలు వేసే వాళ్ళని చూసాం కానీ అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళెవరు, ఎక్కడ పని చేస్తారు అని. వీళ్ళు డైరెక్ట్గా ఫీల్డ్లో పెద్దగా ఉండరు, కానీ అగ్రికల్చర్ మార్కెట్స్ నుంచి, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ నుంచి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంకుల నుంచి, ఇలా చాలా సోర్సుల నుంచి డేటాను సేకరించి దాన్ని 3 సార్లు క్రాస్ చెక్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశ అప్పు ఎంత ఉందో చూద్దాం. ఇది చాలా కన్ఫ్యూజింగ్ విషయం. ఎందుకంటే మనది ఫెడరల్ సిస్టమ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. 2 రకాల ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. అలాగే అప్పులు కూడా 2 రకాలు. ఒకటి దేశలోపం, రెండోది బయట దేశాల నుంచి, ఇంటర్నల్ డెబిట్, ఎక్స్టర్నల్ డెబిట్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆర్బీఐ ద్వారా బాండ్స్ అమ్మి డబ్బులు సేకరించారు. ఆ బాండ్స్ ప్రజల్ని, బ్యాంక్స్ లేదా ఇతర సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఇది ఇంటర్నల్ డెబిట్స్కి ఒక ఉదాహరణ. అదే అమరావతి కోసం రీసెంట్గా వరల్డ్ బ్యాంక్లో $800 మిలియన్ లోన్ ఇచ్చింది. ఇది ఎక్స్టర్నల్ డెబిట్స్ కింద ఉదాహరణ. భారతదేశ అప్పు పెరుగుదలపై ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మన దేశం మొత్తం అప్పు ఎంత ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా ఆధారంగా చూద్దాం. మార్చి 31, 2025 నాటికి భారతదేశ అప్పు సుమారు 175 లక్షల కోట్ల రూపాయలు ఉంది. ఈ మొత్తం అప్పులో స్టేట్ గవర్నమెంట్స్, కమర్షియల్ బ్యాంక్స్, ఇన్వెస్టర్స్, ఇతర సంస్థలు ట్రెజరీ బిల్స్ జారీ చేయడం ద్వారా తీసుకున్న అప్పులు, అలాగే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నుండి తీసుకున్న లోన్స్, ఇవన్నీ కలుపుతారు. ఇవన్నీ కలిపి ఈ ఏడాది చివరికి దాదాపు 196 లక్షల కోట్లు అవుతుందని బడ్జెట్ అంచనాలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల లేదా మారిన అప్పులు తీసుకోవడం వల్ల ఇప్పుడు అది 200 లక్షల కోట్లు దాటేస్తుందని ఇప్పుడు మాటలు జరుగుతున్నాయి. ఇది మాత్రం నిజంగానే జరుగుతుంది. సరే, ఒక న్యూస్ ఆధారంగా చూస్తే మోదీ చేసిన అప్పు 140 లక్షల కోట్లు అని చూపించినట్టు. అది నిజమా కాదా అని చూస్తే 2013-14లో మన దేశం మొత్తం అప్పు సుమారు 55 లక్షల కోట్లు ఉంటే మార్చి 2025 నాటికి 196 లక్షల కోట్లకు చేరింది. ఇప్పుడు 200 లక్షల కోట్లు దాటింది. ఈ నెంబర్ని చూస్తే ఆ న్యూస్ నిజమని అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. 2013-2014లో ఈ రాష్ట్రం అప్పు సుమారు 16 లక్షల కోట్లు ఉంటే 2025 నాటికి అది 62 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 46 లక్షల కోట్లు పెరిగింది. ఆ అప్పులు కేంద్రం మాత్రమే చేసినవి కాదు, రాష్ట్రాలు చేసినవి కూడా. కానీ కొన్నిసార్లు వాటిని కూడా మోడీ ఖాతాలోనే వేస్తూ ఉంటారు. డెబిట్ వర్సెస్ జీడిపి, గత పాలనతో పోలికలు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. డెబిట్ వర్సెస్ జీడిపి అంటే మన దేశ అప్పు మన దేశ ఆదాయంలో పోలిస్తే ఎంత శాతం ఉందో తెలుస్తుంది. ఏ దేశం అప్పు అయినా దాని జీడిపితోనే కంపేర్ చేస్తారు. ప్రస్తుతం మన డెబిట్ వర్సెస్ జీడిపి దాదాపు 81.3% దగ్గర ఉంది. కోవిడ్ టైంలో ఇది 88.4% పెరిగింది. ఇప్పుడు క్రమంగా తగ్గి 81.3 దగ్గరికి వచ్చేసింది. వచ్చే ఏడాదికి 80.4% వస్తుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తారు.
భావిస్తున్నారు. కేంద్ర అప్పుల శాతం 54.5 అయితే రాష్ట్ర అప్పుల శాతం మాత్రం 26.5% ఉంది. మొత్తం కలిపితే 81% అన్నమాట. జీడిపితో పోల్చుకుంటే మనం ఇప్పుడు అప్పులు పెంచుకుంటూ పోవడం లేదు, తగ్గించుకుంటూ వస్తున్నాము. అప్పులు లేకుండా ఉండడం మంచిదే, కానీ దాన్ని పెద్దగా తప్పుగా చూడాల్సిన అవసరం కూడా లేదు. అమెరికా అప్పు 125% ఉంది, జపాన్ అప్పు 234.9% ఉంది, సింగపూర్ది చూసుకుంటే 174.9% ఉంది, ఫ్రాన్స్ చూసుకుంటే 116.3% ఉంది, యూకేది 122.5% ఉంది, పాకిస్తాన్ది 73% జీడిపితో పోలిస్తే. కేవలం ఈ నెంబర్లను బట్టి ఒక దేశం బాగుందో బాగోలేదో చెప్పలేం. ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి. ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వంటి చాలా ఇండికేటర్ చూస్తే కరెక్ట్ ఐడియా వస్తుంది. ఒక చార్ట్ చూస్తే 2003లో మన డెబిట్ వర్సెస్ జీడిపి 85.9% ఉంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన నాటికి అది 84.9%కి ఉంది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం వచ్చాక అంటే 2004 నుంచి ఇది క్రమంగా తగ్గుతూ 2014 కల్లా 67.1కి తగ్గింది. 85% నుంచి 67కి తగ్గించడం అంటే అది చాలా చిన్న విషయం కాదు. దాదాపు 17.8% తగ్గించారు. ఇది ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ పనితనానికి నిదర్శనం. కానీ ఆయనని ఈ దేశం ఎంత ట్రోల్ చేయాలో అంత చేసేసింది. పైగా సంకీర్ణ ప్రభుత్వం నడుపుతూ చాలా పార్టీస్ ఒత్తిడి మధ్య కూడా దేశం అప్పును తగ్గించడం అంటే నిజంగా చాలా గొప్ప విషయమే. 2014 ఎన్నికల తర్వాత అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చాక 2020లో కోవిడ్ వచ్చే ముందు నాటికి అప్పుల శాతం 75%కి పెరిగింది. కోవిడ్ సమయంలో ఇది 88.4%కి చేరింది. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ 81.3% దగ్గర ఉంది. మోదీ గారు దిగిపోయేలోపు కోవిడ్ ముందున్న 75% స్థాయికి తీసుకురాగలిగితే అది కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అంతగా సపోర్ట్ చేయడం లేదు. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. షాడో ఎకనామీ. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఇది కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో లేని ట్యాక్సుల పరిధిలోకి రాని బిజినెస్ యాక్టివిటీస్ అనమాట. ఇది బ్లాక్ మనీ వ్యవహారం అవ్వచ్చు, లంచాలు అవ్వచ్చు, అవినీతి ద్వారా వచ్చే డబ్బులు అవ్వచ్చు, డ్రగ్స్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అవ్వచ్చు, స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇలా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మన జీడిపి లెక్కల్లో కనపడవు. ఏ దేశం దీనికి అతీత కాదు. నార్వే లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇది 10% లోపే ఉంటే మన ఇండియాలో ఇది దాదాపు 25% ఉందని అంచనాగా చెప్తున్నారు. ఇలా ట్యాక్స్ పరిధిలోకి రాని ఆదాయం ఉన్న వాళ్ళు మన దేశంలో 90% మంది ఉన్నారట. ఇది ఎవరి తప్పు? పాలకులదే కాదా? ప్రజలకి ఆదాయం పెంచే పాలసీలు తయారు చేయలేని పాపం ఎవరిది? కానీ ఈ విషయం గురించి ఎవ్వరూ అడగరు. అడిగి వాళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తారు. మనకు గుళ్ళు, గోపురాలు, మత గ్రంథాలు, మత రాజకీయాలు ముఖ్యం. కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించడానికి టైమే లేదు. కొంచెం అందరం బెటర్గా బతుకుదాం రా అంటే వినడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అవకాశం దొరికితే చాలు పక్కవాన్ని అవమానించడము, దోచేసే మైండ్ సెట్ మనుషుల్లో పెరిగేలా చేస్తుంది ఈ సిస్టమ్. సంఘటనాతీతంగా ఉన్న వనరులను వాడుకొని యూనిటీతో హ్యాపీగా అందరం బతుకుదామనే మైండ్ సెట్ పెరిగేలా చేయడం లేదు ఈ పర్టికులర్ సిస్టమ్. మనం చాలా మారాలి. మనం మారే ప్రాసెస్లో మనం ఇలాంటి విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. మరి ఇప్పుడు జీడిపి గురించి మీరేం తెలుసుకున్నారో, మీరు ఏ విధంగా మారాలనుకుంటున్నారో మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి భారతవర్స్ ఛానల్. జై హింద్.